రెనవట్ల గ్రామం అది. మా ఆయనకు ఎలక్షన్ కి నిలబడ్డాడు మున్సిపల్ ఎలక్షన్ లో. ಮತ್ತೆ ఎక్కువ మెజార్టీ కూడా నా భర్తకే వచ్చింది. 493 మెజార్టీ వచ్చింది. 625 ఓటర్లు ఉంటే 335 ఓట్లతోన 493 మెజార్టీతోనే గెలిచిండు. తిరుపతి అన్న ఉండి మీ చైర్మన్ కావాలని అడిగితే మీ ఊర్లో 5 గెలుచుకుంటారా చైర్మన్ చూద్దాం తర్వాత అని చెప్పిండు. అన్న మీద నమ్మకంతో మా ఆయనని మా వార్డులో తిరగనియలేదు. మేము మొత్తం మా ఆడోళం తిరిగినాం. మా వార్డులో మొత్తం ఆడోళం తిరిగి మా ఆయనని అత్యంత మెజార్టీతోనే గెలిపించుకున్నాం. గెలిపించుకున్న తర్వాత మా ఆయనను మిగతా వాళ్ళ తిప్పి మా ఊళ్ళో 4 వచ్చినాయి. భీంపురం నాగంపల్లి కూడా మద్దూరు మండలికి సంబంధించింది. ఆ ఊర్లో కూడా మనకు సంబంధించిన పిల్లగాడే సంజీవు నాగంపల్లిలో శ్యామప్పన్న భార్య నిలబడ్డది. వాళ్ళ కోసం కూడా ఈయన తిరుగులాడిండు, ప్రచారం చేసిండు, వాళ్ళని కూడా గెలిపించుకొచ్చిండు. వాళ్ళకి ఏ సాయం కావాలన్నా ఆర్థికంగా సాయం చేసిండు. మిగతా ఓటర్ల కోసం కూడా అడిగి గెలుచుకొచ్చిండు. మా ఆయన 6 మందిని గెలిపించుకొచ్చిండు. మద్దూరు మండలంలో 2 వచ్చిర్రు. ఆ గెలవనికే కూడా వాళ్ళు తనలాడి గెలిచిండ్రు. వార్డు మెంబర్ కోసము అత్యంత మెజార్టీ ఉన్నది నా భర్తకు. మెంబర్లు కూడా నా భర్తకు సపోర్ట్ చేస్తారు. మేము అన్న మీద నమ్మకంతోనే ఇప్పుడు అడుగుతున్నాం. మాకు చైర్మన్, మా ఆయన చైర్మన్ కావాలి. మెజార్టీ మాకు ఎక్కువ. డీసీలు కూడా ఇక్కడ ఎక్కున్నారు అందరూ. మా ఆయన అత్యంత మెజార్టీతో వచ్చిండ్రు. 6 మంది మెంబర్లు కూడా మా ఆయన సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు జనార్దన్ అన్నకు చైర్మన్ డిక్లేర్ అయిందని చెప్తున్నారు. నా భర్త చైర్మన్ కావాలి. అందుకోసమని నేను ఇక్కడ కూర్చున్నా. హామీ ఇచ్చిర్రా అంటే 5 మందిని గెలుచుకోండిరా తర్వాత చూద్దామని చెప్పిండు అన్న. 5 మందిని గెలుచుకోండిరా తర్వాత భర్త మద్దూరు మండలి నారాయణపేట మండలిలో కూడా నా భర్తకు ఎక్కువ వచ్చినాయి. ప్రతి ఊర్లో చైర్మన్ మద్దూరు చైర్మన్ ఎవరంటే బంగారు గోవింద్ అనే చెప్తారు ఎవరైనా. ఇప్పుడు నా భర్తని చైర్మన్ కానిస్తలేరు. న్యాయం ప్రకారంగా రేవంత్ అన్న చూస్తుంటే గానా అన్న న్యాయం ప్రకారంగా మా ఆయన చైర్మన్ కావాలి. మీరు వచ్చి ఏ ఊర్లో సెర్చ్ చేయండి, ఏ ఊర్లోనైనా అడగండి. చైర్మన్ ఎవరంటే గోవింద్ పేరే చెప్తారు. ప్రతి ఒక్కరు మేము ఎవరిని గ్యాదర్ చేయలే. వాళ్ళంతా ఈయన మీద అభిమానంతో వచ్చారు. వీడికి మీరు చూస్తున్నారు. మీ దగ్గరకు వస్తుందన్న నమ్మకంతోనే మేము ప్రెస్ మీట్ పెట్టినాము. నా భర్త చైర్మన్ కావాలి. నా భర్త కోసమే నేను ధర్నా కూర్చున్నా. చిన్న పాపని ఇంటి దగ్గర ఇడిచి వచ్చి ఉదయం నుంచి కూర్చున్నా. నన్ను లోపల కోనిస్తలేరు, మాట్లాడిస్తలేరు. నేను తిరుపతి అన్న దగ్గర మాట్లాడాలనుకున్నా. నన్ను లోన్ కోనిస్తలేరు. మొత్తం రెడ్డిలు కలిసి నన్ను బంద్ చేస్తారు లోన్ కోనియకుండా. ఈ కుట్రకు కారకులు రాజకీయం ఏందో తెలియదు. రేవంత్ అన్న మీద అభిమానంతోన రేవంత్ అన్న ఎలక్షన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నప్పుడు మా ఆయన అన్న మీద అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మా ఊర్లో లాస్ట్ ఇయర్ 150 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ కి. నా భర్త అడుగు పెట్టిన తర్వాత 1250 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ కి. అదే మెజార్టీతోన నమ్మకంతోన రేవంత్ అన్న తిరుపతి అన్న మాకు సహకరిస్తారన్న ధైర్యంతోన మేము రాజకీయంలోకి వచ్చినాము. చైర్మన్ ప్రతి ఒక్క ప్రచారం పోయినప్పుడు బంగారు గోవిందే చైర్మన్ అని ప్రతి ఒక్క కానిస్టేబుల్ అన్నారు. మొన్న మేము కౌంటింగ్ రోజు వస్తే ఏందమ్మా చైర్మన్ అమ్మా నువ్వు మందినంతా తోలుకోవాలి, నువ్వు ఎందుకు లోలు పెట్టుకుంటున్నావు ఈడ అని అరుస్తుంటే మా ఆయన చైర్మన్ ఇవ్వలే. వీళ్ళంతా కుట్రవన్నీ నా భర్త చైర్మన్ ఇస్తలేరు. తీసుకొని రండి 5 గెలిపించుకొని రండి ఊర్లో అని అన్నారు. 4 గెలిపించుకొచ్చిండు. సంజీవ్ అడగండి, ఇప్పుడు వార్డు మెంబర్ ఉన్నాడు భీంపురం సంజీవ్ అడగండి, సంజీవ్ నా భర్త గెలిపించుకొచ్చిండు. శ్యామప్పని అడగండి, శ్యామప్ప నా భర్త గెలిపించుకొచ్చిండు. ఇప్పుడు నా భర్త 6 మందిని గెలిపించుకొచ్చిండు. ఇప్పుడు మెజార్టీ ఎవరికి ఎక్కువ ఉంది? నా భర్తకే ఉంది. మద్దూరులో 8 కౌన్సిలర్లు ఉంటే 2 గెలిచిర్రు. అంటున్నా మాకు తెలియదు. వాళ్ళంతా ఆడ మున్సిపల్ ఆఫీసులు ఉన్నారు. ఇక్కడ తిరుపతి అన్న ఉన్నాడు. అన్న దగ్గర మాట్లాడదామని మేము వచ్చినాము. అన్న మీకు ఇస్తాము అంటే మేము కూర్చుంటాము. ఇయ్యమన్నా కూడా సంతోషంగా అన్న మీద రెస్పెక్ట్ తోనే వెళ్ళిపోతాం. మేము అదొకటే కోరుకుంటున్నాం. నా భర్త చైర్మన్ ఇవ్వాలి. లేదమ్మా నీ భర్తకు ఇయ్యను అని తిరుపతి అన్న నాకు అన్నాడంటే నేను మా ఊళ్ళని అందరు దొరకని రెనవట్ల పోతా. మెజార్టీ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. భేదభావం ఏం లేదు. మద్దూరులో ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి నాగంపల్లి, చాపన చెరువు తాండా మిగతా ఇంకొక లంబడతాండని కలుపుకున్నారు. భీపురంని కలుపుకున్నారు, రెనవట్లను కలుపుకున్నారు. ఇప్పుడు నా భర్తకు అయితే ఖచ్చితంగా చైర్మన్ కావాలి. నేను అందుకోసమే ధర్నా కూర్చున్నా. పేరు శ్రీనివాస్. ఈరోజు బంగారు గోవిందుకు చైర్మన్ ఎందుకు ఇవ్వాలంటే ఆయన ప్రజల కోసం నిరంతరంగా సేవ చేస్తాడు. మంచి వ్యక్తి. చుట్టూ 4 పల్లెల గ్రామంలో బంగారు గోవింద్ అంటే మంచి వ్యక్తి అని కాసి గుర్తింపించిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఈ కాన్స్టిట్యున్సీ లోపల కోడంగల్ కాన్స్టిట్యున్సీ లోపల మేము ముద్రాజ్ సింగల్ హైయెస్ట్ కాస్ట్ 68,000 ఓటర్స్ మేము ఉంటాము. అక్కడ కోడంగల్ కోమటోళ్ళకి ఇచ్చిండ్రు, కోసిగిల మున్నూరు కాపర్లకు ఇచ్చిండ్రు. ఇక్కడనేమో వేరే జనార్దన్ అనేట ఆయన వ్యక్తికి ఇచ్చిండ్రు. ముద్రాజులను మొత్తం అనగాదొక్కలని అనుచరులు మొత్తము పట్టుబట్టి అనుచరులు ముద్రాజులను తొక్కలని పట్టుబట్టిండ్రు. ఇది రేవంత్ అన్న అభిమానం మాకు చాలా ఉంది. రేవంత్ అన్నకు ముద్రాజులు అంటే చాలా అభిమానం ఉంది. తిరుపతి అన్న కూడా ఉంది. తిరుపతి అన్నని మొత్తము దారి తప్పిస్తున్నారు మొత్తం అనుచరులు కూర్చొని. అది ఖండించి కాసి దీన్ని పరిగణన చేసుకొని సీఎం దగ్గరికి ఇది వెళ్ళి ఇది ముద్రాజులకు మంచిగా న్యాయం జరగాలని కాసి మనవి చేస్తున్నా.
అంటే ఇవాళ మనం చూసుకుంటే కనుక మద్దూరు మున్సిపాలిటీలో ఇవాళ ఏదైతే చైర్మన్ కి సంబంధించి డిప్యూటీ చైర్మన్ కి సంబంధించి చాలా క్లియర్ గా ఎవరు నియమితులు అవుతున్న విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒక ధర్నా కానీ నిరసనగా చెప్పడానికి ముఖ్య కారణం వచ్చేసి ఎవరైతే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి బంగారు గోవిందు అలియాస్ గడ్డమీది గోవిందు 10వ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి మద్దూరు మున్సిపాలిటీలో అత్యధికంగా మెజార్టీ సాధించిన వ్యక్తి బంగారు గోవిందు. ఆ వ్యక్తికి చైర్మన్ ఎందుకు ఇవ్వాలని చాలా మంది ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ బంగారు గోవింద్ అనే వ్యక్తి ఇప్పుడు ఇతరులకు ఎవరికైతే చైర్మన్ ఇస్తారో ఇవ్వడం అనేది మేము తప్పుపడతలేం. కానీ ఈయనకి ఎందుకు ఇవ్వాలనే విషయం మేము చాలా కళాఖండిగా ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాము. ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని ఇప్పుడు అడగడానికి మనం ఇక్కడ వచ్చాం. ఎందుకు ఇవ్వలేదని అడగడానికి మనం ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. చాలా క్లియర్ గా ఆ రోజు ఏం చెప్పారు తిరుపతి రెడ్డి గారు, ఎవరైతే కొడంగల్కి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారు, మీరు సీట్లు గెలుచుకారండి, ఆ సీట్లకు సంబంధించి గెలుచుకొస్తే మేమంతా కూడా ఖచ్చితంగా చైర్మన్ సపోర్ట్ చేస్తామంటూ కూడా చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది. సో ఆయన మాట ప్రకారమే ఆ మాటకు తలొగ్గే మేము ఇవాళ చాలా అంతంత కష్టపడి కూడా ఏదైతే ఈ 2 వార్డులలో సంబంధించినటువంటి 5 వార్డుల్లో 4 వార్డులు గెలుచుకోవడం జరిగింది. దాంతో పాటు కూడా ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి మద్దూరు మున్సిపాలిటీలో విలీనమైనటువంటి ఇటు నాంపల్లి, భీంపూరు, అలాగే పక్కన ఉన్న తాండాలకు సంబంధించి కూడా వీళ్ళందరినీ కూడా గెలిపించుకోవడం జరిగింది. కేవలం దేనికోసం అత్యధికంగా ఏదైతే మద్దూరు మండల ప్రాంతంలోనే పురుషుల సంఖ్యాబలం కూడా బీసీ వర్గం ఎక్కువ ఉంటుంది. అలాంటి బీసీలకు న్యాయం జరుగుతుందనే కదా ఇవాళ మేము పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కూడా జరగకుండా ఉన్న కూడా అందరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఇవాళ పెద్ద ఎత్తున వారు ఏదైతే పార్టీ గెలిస్తే ఏదైతే మేము చాలా క్లియర్ గా చెప్పాం, చెట్టున్న కాయల కూర్తిగా కింద రాళ్లతో కొట్టుకోవడం కాదు, ఆ చెట్టు కాయలు ఏడుంటే ఆ కాయలు కొట్టుకొని తినాలి. అంటే ఏదైతే ఇప్పుడు పార్టీ కానీ ప్రభుత్వం కానీ దేనికోసం, ప్రజల కోసమే. అలాంటి ప్రజలు ఈ రోజు నమ్మి మీకోసం ముందుకు వచ్చినప్పుడు, మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరంతా కలిసికట్టు ఒక నిర్ణయం తీసుకొని మెజార్టీ పీపుల్ మొత్తం కూడా బంగారు గోవింద్ అనే వ్యక్తినే చైర్మన్ చేయాలని ఇంతగా అడుగుతున్నప్పుడు కూడా ఎందుకు మీ లోపల ఒక స్పృహ అనేది ఒక చల్లమని ఎందుకు రావట్లేదు? చాలా క్లియర్ గా చెప్తాను. ఆ రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము మాట తీసామా, ఆ మాటను గెలిపించుకున్నాం. ఇవాళ మీరు మాట నిలబెట్టుకోలేము కూడా చాలా వినయపూర్వకంగా మేమేమి దౌర్జన్యం చేస్తలేము. వాళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి పూర్తి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. జస్ట్ మేమున్న మా విజ్ఞప్తిని ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి ఇప్పుడు కోడంగల్ ప్రాంతంలో పూర్తి స్థలం చూసుకుంటే కనుక సీఎం రేవంత్ రెడ్డి గారిని అవాళ గెలిపించుకున్నాం. ఇవాళ ఆయన చెప్పిన మాట సీఎం రేవంత్ చాలా క్లియర్ గా చెప్పారు. బీసీల కోసం 42% రిజర్వేషన్ తీసుకొచ్చి కూడా బీసీలకు మేము న్యాయం చేస్తామని కూడా చెప్పిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన మాటకు తలొగ్గి ఇవాళ మేము చాలా క్లియర్ గా అందరూ కూడా కష్టపడి ఒకరు ఇద్దరని కాదు, ఒక్క బీసీ వర్గమే కాదు, ఈ పాయింట్ మీరు అందరూ నోట్ చేసుకోవాలి, ఒక బీసీ వర్గమే కాదు, పూర్తి స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున వీళ్ళంతా కలిసి కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి మాట కోసం ఆయన మాట నిలబెట్టాలని చెప్పేసి, సీఎం రేవంత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి, ఆయన గెలిస్తే కూడా మా బీసీ వర్గం అంతా కూడా గెలిచిందని చెప్పి భావించి ఇవాళ మేము ఏదైతే ఓటర్లం అంతా కూడా కలిసి కట్టుగా గెలిపించుకోవడం జరిగింది. సో మేము చాలా క్లియర్ గా మేము ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా మా ఆవేదన మొత్తం కూడా ఆందోళన అనిపించవచ్చు, తప్పు లేదు. మా ఆందోళన అనిపిస్తుంది. కానీ ఆ ఆవేదనగా చూసుకొని దానికి సంబంధించినట్టు అంటే మేమేం కోరుకుంటున్నాము, ఇప్పుడు ఎక్కడైనా కూడా చాలా క్లియర్ గా దేనికైనా కూడా మెజార్టీని చూసుకుంటాం. 10 మందిలో 6 మంది ఉన్నారంటే దాని మెజార్టీ ఏం మాట్లాడుతారో, మెజార్టీ ఏమనుకుంటారో దానికి సంబంధించి అది ఒప్పుకొని ముందుకు వెళ్తా ఉంటాం. అది ప్రజాస్వామ్య దేశం, అదే కదా డెమోక్రటిక్ సిస్టమ్ చెప్పేది. మెజార్టీ ఏం చెప్తుందో దాని ప్రకారం ముందుకెళ్ళని చెప్తుంది కదా. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ ఈ కూనికోరి వ్యవస్థ ఎందుకంటే కూనికోరి లెక్కలు ఎందుకు చేస్తా ఉన్నారని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము. చాలా క్లియర్. మీరు కావాలంటే కూడా ఇక్కడ మన మీడియా మిత్రులు అంతా ఉన్నారు, మన మీడియా మిత్రులంతా కూడా మద్దూరు లోకల్ ప్రాంతానికి వెళ్ళండి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళండి, మున్సిపాలిటీ విలీనమైన గ్రామాలకు వెళ్ళండి, మైకు పెట్టి మీరు ఒక్కొక్కరి దగ్గర బైక్స్ తీసుకోండి. చాలా క్లియర్ గా చెప్పే ఒకే అంశము, బంగారు గోవింద్ చైర్మన్ చేయాలి, బంగారు గోవింద్ ముందుకు నడిపించాలి. ఎందుకు బంగారు గోవింద్ చేయించాలనుకుంటే కనుక ఈ వాటి కూడా బంగారు గోవింద్ అనే వ్యక్తి అంటే పుట్టి పెరిగిన కాడి నుంచి కూడా ఊరి కోసం ఎప్పుడు ముందే ఉన్నాడు. ఏ రోజు ఒక అధికారం, ఒక పదవి, ఒక పార్టీ ఇవన్నీ ఏం ఆశించకుండా చాలా క్లియర్ గా ప్రజల కోసం పాటుపడి ప్రజలతో ప్రజలకంతా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ కొంత ఏదైతే ముందుకెళ్తే ఒక అధికారం అనేది ఒకటి వస్తే కనుక, ప్రభుత్వం ఒకటి ఉంటే కనుక ఇంకా పెద్ద ఎత్తున ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవ చేస్తామనే ఒకే ఒక సదుద్దేశంతో మాత్రమే ఇవాళ రాజకీయాలకు వస్తే ఇవాళ చాలా ఇబ్బందికరంగా, చాలా ఆందోళనకరంగా మా పరిస్థితి పరిస్థితి. దీనికి అంతా కూడా కారకులు ఎవరు అని మేము చెప్పము. ఆ కారకులు ఎవరు గుర్తించి వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి ఆ కారకులు మాకు వద్దు. మాకు కావాలి మెజార్టీతో ఉన్న వ్యక్తులకు చైర్మన్ ఇవ్వాలి. మెజార్టీ పీపుల్ కి మనకు అభివృద్ధికి ముందుకు సాగాలంటే గనక మెజార్టీ ఎవరి దగ్గర చూసుకొని వారికి
పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే గనక అభివృద్ధి అనేది ఇంకా పరుగులెత్తది, ప్రజాపాలనలో అభివృద్ధి అనేది ఇంకా పరిగెత్తే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది మీకు చెప్పదలుచుకున్నాను కావాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.